Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste Daily. Taste the Daily. వెంకీ గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ. సో నేను మొన్న కళ్యాణ్ శంకర్ గారిని ఇంటర్వ్యూ చేశాను అనమాట మ్యాడ్ క్యూర్ కోసం. ఆయన జర్నీ గురించి చెప్తూ నీకు నాకు డాష్ డాష్ అనే సినిమా దగ్గర వెంకీ గుడ్మల పరిచయం అయ్యాడు నాకు. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు, ఏదైనా రాసినా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. ఇప్పుడు వియర్డ్లీ ఎనఫ్ మా ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. సో మీ జర్నీ ఏంటి? సో బేసిక్గా నాది అశ్వరావుపేట అండి. అశ్వరావుపేట ఖమ్మం డిస్ట్రిక్ట్ ఒకప్పుడు, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్. సో అంటే ఒక నోవేర్ ప్లేస్ అది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంట్లో డాడీ మమ్మీకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏంటంటే చిన్నప్పుడు ఉంటుందిలే అనే దాంట్లోనే ఉన్నారు. బట్ నేను ఇంటర్ చదివిన తర్వాత బైపీసీ స్ట్రీమ్. సో అక్కడ నుంచి బైపీసీ స్ట్రీమ్. సో అగ్రికల్చర్ చదివారు కదా? అవును, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివానండి. సో అది కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు హైదరాబాద్లో ఉండాలి అని అంటే ఈ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఓకే హైదరాబాద్లోనే కదా వచ్చేది, ఓకే అని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. సో అది చేస్తున్నప్పుడే ఇంకా ట్రై ఉండేవాడిని. ట్రై చేస్తూ నా అల్టిమేట్ గోల్ అయితే సినిమా అనేది. ఓకే. సో అలా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ నేను తేజ గారి దగ్గరే పనిచేశానండి. సో ఏ సినిమా నుంచి? ఫస్ట్ ఏంటంటే నాది చదువు అయిపోయింది, అప్పుడే అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత నాకు బలభద్ర పాత్రన్ రమణి గారు అని చెప్పి రైటర్ ఉన్నారండి. ఆవిడ ఫస్ట్లో నా రైటింగ్స్ అవి చూసి బాగా ఎంకరేజ్ చేశారు. అంటే నేను జనరల్గా ఏంటంటే అప్పట్లో నాకు అసలు ఎక్కడ రాయాలి ఏంటి అలాంటి ప్లాట్ఫామ్ ఏం లేదు. సో నేను ఆర్కుట్లోను ఫేస్బుక్లోను పెట్టేవాడిని. అది చూసి నాకు సుమన్ పాతూరి అని మన ఇంకోసారి ఒక సినిమా చేశారు ఆయన. సో ఆయన చూసి నువ్వు బాగా రాస్తున్నావు అని చెప్పి ఆయన చూసి తర్వాత యోగి గారు అని మన చింతకాయల రవి సినిమా చేశారు అనమాట. ఆయన కూడా చూసి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు, రే నీ డైలాగ్స్ బాగుంటున్నాయి అది ఇదని. సో అప్పుడు సుమన్ పాతూరి ఇలా రమణి గారికి పరిచయం చేస్తే, రమణి గారు నావెల్స్ రాస్తారు, సినిమాలకి రాశారనమాట. సో ఆవిడ కూడా చూసే నువ్వు బాగా రాస్తున్నావు సరే అని చెప్పి తేజ గారికి పరిచయం చేశారు. తేజ గారికి పరిచయం చేస్తే అప్పుడు యాక్చువల్గా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉండేది. ఓకే. సో ఆవిడ పరిచయం చేయగానే తేజ గారి దగ్గరికి వెళ్తే తేజ గారు చూసి నీలో నాకు ఏదో స్పార్క్ కనిపిస్తుంది, సరే నువ్వు ఈ సినిమాలో యాక్టింగ్ చేద్దువు, అట్లాగే నా డైరెక్షన్ టీంలో కూడా కంటిన్యూ అవ్వని. సో ఫస్ట్ నా జర్నీ అక్కడ స్టార్ట్ అయిందండి తేజ సినిమా ఇండస్ట్రీలో. డైలాగ్స్ రాసేవాళ్ళని అన్నారు కదా, ఏం రాసేది? ఏం రాసేదంటే కరెంట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించింది నాకు నచ్చినట్టు ఏదో ఒక పంచ్లా పెట్టేవాడు అనమాట. సో ఎగ్జాక్ట్ కంటే చాలా ఏళ్ల క్రితం నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు. సో దాన్ని కొంచెం ఫన్నీయర్ సైడో లేకపోతే విట్టి సైడో రాసి పెట్టేవాడు అనమాట. సో అవి చూసి చాలామంది మాట్లాడేవారు. నాకు ఈవెన్ నాగేంద్ర బాబు గారు కూడా నాకు సోషల్ మీడియాలోనే పరిచయం అప్పట్లో. ఆయనకి నచ్చేది నువ్వు బాగా రాస్తున్నావు అనేవాళ్ళు. ఓకే. సో అక్కడి నుంచి తేజ గారి దగ్గరికి వచ్చాను. తేజ గారు సినిమాకి పనిచేస్తున్నప్పుడు, ఏడీగా పనిచేస్తున్నప్పుడు నాకు ఆ సినిమాలో రోల్ కూడా చేశాను అనమాట. నీకు నాకు డాష్, అదే నా ఫస్ట్ సినిమా. సో ఆ సినిమాలో ఏంటంటే ఆ సినిమాలో కొత్త వాళ్ళని కొంతమందిని కాస్ట్ చేయాల్సి వస్తే నాకు కాస్టింగ్ అంతా నన్ను చూసుకోమనేవాళ్ళు. ఓకే నీకు యాక్టింగ్ కూడా కొంచెం టచ్ ఉంది, సో నువ్వు చూసుకో అనే దాంట్లో యాక్టింగ్ ఆ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చారనమాట. సో దాంట్లో ఒక 30 మంది కొత్త బాయ్స్ కావాలి హీరోయిన్ వెనకాల. సో ఆ 30 మందిలో కళ్యాణ్ ఒకడు అనమాట. సో కళ్యాణ్ ఫోటో చూసి ఇతను బాగున్నాడు, ఏవో వీడియో చూసి బాగున్నాడు అని చెప్పి తేజ గారికి చెప్తే సరే ఓకే అని చెప్పి తీసుకుంటే నాకు షూటింగ్లో పరిచయం అనమాట. పరిచయం అదే మామూలుగా అంటాడు, అన్న నువ్వు నన్ను సపోర్ట్ చేసావు అది ఇది అని అంటాడు, కానీ సపోర్ట్ ఏం లేదు, నీకు ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్ సినిమా అనే బ్రదర్ ఏం లేదు. ఎప్పుడో లంచ్ అప్పుడు కలిసి చేసేవాళ్ళం. బట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ అసలు అంటే నేనన్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, కానీ అవుట్ ఆఫ్ నోవేర్ తను కూడా వచ్చి ఇప్పుడు అసలు మంచి సినిమా చేశాడు, మ్యాడ్ సినిమా చేశాడు. సో ఇప్పుడు మ్యాడ్ ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు కూడా అంటూ ఉన్నాడు, అన్న ఏంటన్నా ఇద్దరం ఒకే రోజు వచ్చామంటే నాకు మొన్న దివాళీ చూసి చాలా హ్యాపీ అనిపించింది బ్రదర్. 3 సినిమాలు వచ్చి 3 ఆడిని 3 చూశారు. డెఫినెట్గా మన 2 సినిమాలు అండ్ నెక్స్ట్ వచ్చే ఈవెన్ అదర్ సినిమాలు కూడా ఆడతాయి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అండ్ సినిమాలు బాగుంటాయి డెఫినెట్గా ఆడతాయి. అసలు అమేజింగ్ వీకెండ్ ఇది. అవును, లైక్ దిస్ ఇంకొక సంక్రాంతి లాగా ఉంది ఇది, అన్ని భాషల నుంచి. ఈవెన్ అసలు ఎంపురన్ కానీ వీరధీరసూరన్ కానీ అవి కూడా చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే సినిమాలు బాగున్నాయి అని అంటే 3 అయినా 4 అయినా డెఫినెట్గా చూస్తారండి. అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అవడం వల్ల ఇప్పుడు నా సినిమాలో మంచి అంటే ఫ్యామిలీ మొత్తం చూసే ఒక ఎంటర్టైన్మెంట్, వెళ్ళి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి రిఫ్రెష్ అయ్యి చక్కగా చిల్ చేసి రావచ్చు అనే సినిమా అని బిలీవ్ చేస్తున్నాను, కాబట్టి కొంచెం ఎడ్జ్ ఉంటుందని అనుకుంటున్నాను. నైస్.
కమింగ్ బ్యాక్ అగైన్ వై ఫిల్మ్స్ అండ్ యూ ఆర్ మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్స్. అంటే నేను 2 క్వశ్చన్లు, అసలు సినిమాల మీద ఎందుకు ఫ్యాసినేషన్ వచ్చింది, వచ్చాక నేను ఇటువంటి సినిమాలు తీస్తా, ఇటువంటి ఎంటర్టైనర్స్ తీస్తా అనే ఇటువైపుకి ఇంక్లినేషన్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలకు వెళ్ళినప్పుడు అంటే చూస్తే నేను అంటే సినిమాకి వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత దాన్ని ఎనాక్ట్ చేసేవాళ్ళం. నేను మా కజిన్స్ ఉండేవాళ్ళం సమ్మర్లో, ఎస్పెషల్ సమ్మర్ హాలిడేస్ లేకపోతే దసరా హాలిడేస్ అలా వచ్చినప్పుడు ఏదైనా సినిమాలు వస్తాయి కదా, సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ క్యారెక్టర్స్ లాగా ఎనాక్ట్ చేసేవాళ్ళం. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే సినిమాయే. ఎస్పెషల్లీ నేను చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్. సో ఆయన సినిమాలు చూస్తూ అండ్ అన్ని ఈవెన్ బాలకృష్ణ గారి సినిమాలు, నరసింహనాయుడు ఇవి కూడా చూసి థియేటర్లో చూసి, అంటే బిగ్ కమర్షియల్ ఫిలిమ్స్ అంటారు, సెలబ్రేషన్ ఫిలిమ్స్, ఆ సినిమాలు చూసి వచ్చేవాడిని. ఆ ఇంపాక్ట్ నాకు చాలా ఉండేది. సో రైటింగ్ కూడా ఏంటంటే అలాగే స్టార్ట్ అయింది. అసలు మనమైతే ఎలా రాస్తాము, ఈ హీరో ఉంటే మనం ఎట్లా రాస్తాము అని అలా స్టార్ట్ అయింది అనమాట ఇంట్రెస్ట్. ఓకే ఓకే. అండ్ తేజ గారి దగ్గర ఏం నేర్చుకున్నారు, దాని తర్వాత ఎలా జరిగింది జర్నీ? తేజ గారి దగ్గర అంటే ఆయన దగ్గర చేస్తున్నప్పుడు అండి ఫస్ట్ చాలా మొండితనం అండి. ఆయన అనుకున్నది మాత్రం వచ్చేంతవరకు ఆయన తిండి మానేస్తాడు, నిద్ర మానేస్తాడు. అసలు ఇక అవతలని అంటే బతిమాలి, బామాలి, తిట్టి ఏమన్నా చేసినా సరే ఆయన అనుకున్నది అయితే తెస్తాడు. సో ఏంటంటే తేజ గారి సినిమాల్లో అది బ్లాక్ బస్టర్ కొట్టినా ఆయనే, సినిమా వర్కౌట్ అవ్వకపోయినా ఆయనే, వేరే వాళ్ళది ఏమి ఉండదు అనమాట ఆయన బ్రెయిన్లో. సో నాకు ఆయన దగ్గర పనిచేసినప్పుడు మాత్రం ఆ మొండితనం బాగా నచ్చింది. డెఫినెట్గా ఇదో క్వాలిటీ. ఓకే, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలామంది ఉంటారు పక్కన, నెవర్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నువ్వేం చేసినా సరే అది నీదే అయ్యి ఉండాలి. బట్ అలా ఉండడం కుదురుతుందా? బికాజ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కదా, అండ్ ఒకరి ఇన్పుట్ కాదు కదా, కెమెరామెన్, ఎడిటర్, ప్రొడ్యూసర్లు. అండ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే గుడ్ ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. కానీ ఇది కథకి ఏ మాత్రం గుడ్ అయితే, ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు టెక్నీషియన్స్ అన్నప్పుడు, చీఫ్ టెక్నీషియన్స్ ఉన్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూర్చున్నప్పుడు కథ డిస్కస్ చేస్తున్నప్పుడు, డిఓపితో చేస్తున్నప్పుడు, డిఓపి గారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఇలా కంటే ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే ఫస్ట్ ఆ జడ్జ్మెంట్ ఉండాలి. యాక్చువల్లీ దీనికంటే అదే బాగుంది కదా అని అనుకుంటే అది తీసుకోవాలి. ఇది కలెక్టివ్ వర్కే అండి. బట్ ఏంటంటే నెవర్ గో అవే ఫ్రమ్ యువర్ స్టోరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమెడియన్ ఉన్నారు, ఒక కమెడియన్కి ఒక చిన్న కామెడీ సీన్ ఉంది, దాన్ని ఇలా కాకుండా ఇలా చేసేస్తే ఇంకా బాగుండొచ్చు కదా, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఇప్పుడు పర్స్పెక్టివే కదా. ఇప్పుడు మీకు ఒకటి అనిపించింది, నాకు అనిపించకపోవచ్చు. సో అది నేను ఒకసారి రెండు చూసుకొని, లేదు మనం ఇదే కాబట్టి దీనికే స్టిక్ అవుదాం అనే టైప్ అనమాట. ఓకే ఓకే, నైస్. మనది కూడా నాన్ లీనియర్ ఇంటర్వ్యూ లాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ ఇదే బెటర్గా ఉందండి నాకు అసలు. అంటే ఆ ఇంటర్వ్యూ ఫీల్ లేదు, కొంచెం మాట్లాడుతూ ఉంటే. అందుకే తేజ గారి తర్వాత యోగి గారు అండి, మన చింతకాయల సినిమా చేసిన ఆయన. అప్పుడు ఆయన తుఫాన్కి తెలుగు సైడ్ అంతా చూసుకుంటున్నారనమాట, జంజీర్ సినిమాకి. సో అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఆయన జాదుగాడు అని ఒక సినిమా చేశారు, శౌర్యతో, నాగశౌర్యతో. యా ఆ సినిమాకి నేను స్క్రిప్ట్ అసోసియేట్గాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. త్రివిక్రమ్ గారితో కూడా. ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఎప్పటి నుంచి త్రివిక్రమ్ గారు అన్న, పూరి జగన్నాథ్ గారు అన్న ఇద్దరు చాలా ఇష్టం. అండ్ పెరిగిన వాళ్ళందరికీ అవును, అండ్ సుకుమార్ గారు అన్న. సో వీళ్ళందరూ చాలా ఇష్టం అండి. ఇష్టం అయితే నేను ఎట్లా అయినా సరే వీళ్ళ దగ్గర పని చేయాలి అనుకుంటే త్రివిక్రమ్ గారి దగ్గర ఎక్కడో ఇంకో సినిమా, అప్పుడు ఆ టైం త్రివిక్రమ్ గారి దగ్గర సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట. సినిమా స్టార్ట్ అవుతుంటే ఎలా అయినా పని చేయాలి నేను ఆయనతో. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఎలా అయినా పని చేయాలని ఇంకా రకరకాల నా సోర్సెస్లో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ని అడిగి వాళ్ళని అడిగితే చంద్రబాబు గారిని కలిస్తే చంద్రబాబు గారు కూడా ఇలా త్రివిక్రమ్ గారిని కల్పిస్తా, కానీ పెట్టుకుంటారు లేదో నాకు తెలియదు అన్నారు. సో ఆయన కూర్చొని పాపం టైం ఇచ్చి కూర్చొని కాసేపు మాట్లాడితే ఆయనకు కూడా ఏదో ఓకే వీడు పని చేయొచ్చు మాట్లాడారు. అంటే ఆయన చాలా సింపుల్గా అండి, నీకు అసలు ఇప్పుడు ఏ సినిమాలు నచ్చినాయి, ఏది నచ్చలేదు, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఈ సినిమా నచ్చితే ఏం నచ్చింది, నువ్వే ఫిల్మ్ మేకర్ అయితే నువ్వు దీన్ని ఎలా అనుకుంటావు అని చాలా జనరలైజ్డ్గా అడిగారు. కానీ బట్ ఆయన అన్నీ అంతే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి కానీ లోపల చాలా డెప్త్ ఉంటాయి. సో అంటే అవతల థాట్ ప్రాసెస్ ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఆయన చూసి ఆయన ఆ రోజే అన్నారు అనమాట, నువ్వు త్వరగా డైరెక్టర్ అవ్వు, మంచి సినిమాలు చేసి బాగా పని చేయి, మంచి డైరెక్టర్ అవ్వు అని చెప్పారు. సో త్రివిక్రమ్ గారి దగ్గర ఏ కెపాసిటీలో పనిచేశారు? నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి చూసుకున్నాను అండి. నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు ఆ సినిమాకి ఆర్ట్ చూసుకోమన్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అంతా చూసుకున్నాం. దాంట్లో ఒక చిన్న అంటే ఆయన నన్ను బాగా మెచ్చుకుంది అంటే, ఒకసారి ఏమైందంటే ఆ సినిమాలో సాంగ్ ఉంటుంది, ఇంట్రో సాంగ్, యా సాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక దగ్గర పొలాచిలో షూట్ చేస్తున్నప్పుడు గుమ్మడికాయలు కావాలి, మొత్తం ఫీల్డ్ అంతా గుమ్మడికాయలు పెట్టుంటాయి.
గుమ్మడికాయలు కావాలి. సో ఏదో మేము రేపటి గుమ్మడికాయలు కావాలనుకున్నప్పుడు ఏదో మన వాళ్ళు ప్రొడక్షన్ వెళ్ళి ట్రై చేస్తే మేము ఆరెంజ్ అని అనుకున్నారనమాట. ప్రొడక్షన్ వాళ్ళు ట్రై చేస్తే ఏదో సెట్ కాకపోతే ఆ బూడిది గుమ్మడికాయలు, అదే బూడిది కాదు, అవే చాలా చిన్నవి గ్రీన్ గుమ్మడికాయలు ఉన్నాయి అనమాట. చిన్నవి అంటే సైజు ఉన్నా సరే అప్పుడే ఇంకా టోటల్ ఆరెంజ్ అవ్వకుండా ఉంటాయి కదా, సో గ్రీన్ ఉన్నాయి. అరే ఆరెంజ్ కలర్ ప్యాలెట్ అనుకున్నాం, గ్రీన్ ఉన్నాయి, చూస్తే పొలాచీలో ఉన్నాం, ఏంట్రా పరిస్థితి అని అనుకుని ఏం చేసామంటే ఇంక అప్పటికప్పుడు నైట్ వాటికి ఆరెంజ్ కలర్ వేస్తాం. మార్నింగ్ ఆయన వచ్చే టైంకి గుమ్మడికాయలన్నీ ఆరెంజ్గా ఉన్నాయి, అన్నీ అక్కడక్కడ పెట్టేసి ఉన్నాయి. ఒకటి తీసి పెడుతుంటే ఆయన వచ్చి వెంకట్ క్యాచ్ అన్నారు, వద్దు సార్ అని, చేతి కలర్ అంటిపోద్దని. వద్దు సార్ అన్న, లేదు పర్లేదంటే సార్ కలర్ ఉంది సార్ అన్న. కలర్ ఉందంటే ఏంటి చూసంటే అది సార్ గ్రీన్ లేదు, సో అందుకని వాటికి ఆరెంజ్ చేసామన్నారు. అంటే ఆ రోజు ఆయన వెరీ గుడ్ జాబ్, అసలు ఇదే కావాల్సింది ఒక ఫిల్మ్స్లో ఉండే వాళ్ళకి, వెరీ గుడ్ థింగ్ అని మెచ్చుకున్నారు. గుమ్మడికాయ స్టోరీ. నైస్. ఏమేమి నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? 100% అండి. అసలు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చాలా ఆహ్లాదంగా పెడతారు. ఆహ్లాదంగా పెడతారు. ఇంకోటి అసలు బేసిక్గా ఫస్ట్ ఆయనది నేను ఫస్ట్ అది చదివినప్పుడు ఆనెస్ట్గా చూసినప్పుడు, అరే త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఏదో అనుకున్నాను, స్క్రిప్ట్ ఏంటి ఓకే నార్మల్గానే ఉంది, సింపుల్గా ఉంది, ఎక్కడో ఏదో ఏంటి అని అనుకున్నా, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ టైప్ చేసేటప్పుడు. కానీ ఆయన మ్యాజిక్ అండి, రేపు సీన్ షూట్కి వచ్చే ముందు జరుగుద్దండి మ్యాజిక్. ఆయన రాస్తారు మళ్ళీ. నేను అరే అసలు ఫస్ట్ ఉన్నదానికి దీనికి సంబంధం లేదు. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక పెద్ద మహల్ కడుతున్నా సరే అదేంటి ఉట్టి మామూలు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు చూస్తే ఏముంటుంది, పిల్లర్లు, ఇదేంటారా ఇన్ని కోట్లు పెడుతున్నా కూడా అవే సిమెంట్ పిల్లర్లు ఉన్నాయి, ఇదేంటి ఇలాగ ఉంది అనుకుంటాం కదా. అది నాకు అర్థమైంది తర్వాత, ఒకసారి మొత్తం రెడీ అయిన తర్వాత కనిపిస్తుంది కదా. సో అప్పుడు నేర్చుకున్నావు లాస్ట్ మినిట్ వరకైనా సరే, లాస్ట్ మినిట్ వరకు యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్. ఓకే అయిపోయింది స్క్రిప్ట్ అని పక్కన పెట్టడం కాదు. ఓకే. ఇది నితిన్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాబిన్ హుడ్ గురించి మాట్లాడుతూ. ఈ సెడ్ షూటింగ్కి వెళ్ళే ముందు వెంకీ నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం వినిపించాడు, సెకండ్ హాఫ్ అవుట్లైన్ ఉంది కానీ ఇంకా వర్క్ చేయాలని చెప్పి, తర్వాత షూటింగ్ మధ్యలోనే ఎప్పుడైనా కొన్ని స్కెడ్యూల్స్ అయిన దాకా సెకండ్ హాఫ్ వినిపించాడు. అది రిస్క్ కాదా అసలు? అంటే సెకండ్ హాఫ్ యాక్చువల్గా అండి నా మైండ్లో సెకండ్ హాఫ్ అయిపోయింది, లేకుండా అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ అవ్వకుండా వెళ్ళనండి. ఎందుకంటే నాకే ఏంటంటే వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఆర్టిస్టులతో వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఈ షార్ట్ల మీద ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి. అమ్మ ఈ సీన్ ఏంటి సడన్గా పెట్టాము, ఇది వర్కౌట్ అవుద్దా లేదా అనే టెన్షన్ ఉండదు. నాకు నా మైండ్లో అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక సీను ఇక్కడ ఈ సీన్ రావాలనేది రాసుకుంటాం కదా, అది అయిపోయింది. సీన్లో కంటెంట్ ఉంటుంది చూసారా, అది ఎలా ఫ్రెష్గా చెప్పాలి అనే దాని మీదే రీవర్కింగ్ తప్ప టోటల్ స్క్రీన్ ప్లే వైజ్ అయితే టోటల్ అయిపోయిందండి. సో యూ హ్యావ్ సీన్స్ ఉంటాయి కానీ సీన్స్ లోపల ఉండే డైలాగ్లో రాస్తానే ఉంటుంది. నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు టోటల్ నాది బౌండ్ స్క్రిప్ట్ చేసి పెట్టినా, ఈవెన్ చలో కానీ భీష్మ కానీ బౌండ్ స్క్రిప్ట్ చేసి పెట్టినా, దాంట్లో ఫస్ట్ చేసిన వర్షన్కి షూట్ చేసిన వర్షన్కి అసలు చాలా వరకు మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఓకే అయిపోయింది, ఇప్పుడు మనకి ఈ సీన్ అని తెలుసు, ఈ సీన్ని ఇంకెంత బెటర్ చేయొచ్చు, హీరో ఇటు నుంచి రావాలా, లేకపోతే ఈ డైలాగ్ చెప్తారా, లేకపోతే పంచ్ రావాలంటే పంచ్ ఎవరి దగ్గర నుంచి వస్తే బాగుంటుంది అనేది ఇక ఆలోచిస్తూనే ఉంటాను. ఓకే. సార్ కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు అంటే చాలా సినిమాలు కమర్షియల్ టెంప్లెట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ టెంప్లెట్ అనేది ఎందుకు సక్సెస్ఫుల్ అంటే మనకు అది ఇష్టం. ఓకే ద టెంప్లెట్ ఎగ్జిస్ట్స్ బికాస్ దాంట్లో ఒక కంఫర్ట్ ఉంది, ఫెమిలియారిటీలో ఒక కంఫర్ట్ ఉంది. అది చూసేటప్పుడు ఇమ్మీడియట్లీ మనకు తెలిసింది ఒకటి ఉంది అంటే మనకు అది నచ్చుతుంది. బట్ దాన్ని దాటి ఇప్పుడు కొత్తదనం తీసుకురావాలి. యూ హ్యావ్ టు కీప్ దట్ కంఫర్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి, దాన్ని దాటి యూ హ్యావ్ టు ఇన్స్టిల్ కొత్తదనం అనేది. ఇప్పుడు కమర్షియల్ మూవీస్లో లైక్ యు ఆర్ మేకింగ్ ఎంటర్టైనర్స్ అండ్ ఇది ఎవరో చెప్తారు, అల్లు అర్జున్ కీప్ సేయింగ్ దిస్ దట్ సింగిల్ జానర్ ఫిల్మ్ తీయడం ఈజ్ ఆల్వేస్ ఈజీ, మనం తీసేవి మల్టీ జానర్ ఫిల్మ్స్ ఇవి చాలా కష్టము అని చెప్పి. వీటిలో కొత్తదనాన్ని ఇన్స్టిల్ చేయడం ఎంత కష్టంగా ఉంది అంటే జనరల్గా కూడా కొత్త కథలు అనేది చాలా కష్టం అసలు. ఎందుకంటే మనకు తెలిసిన అన్నీ ఇప్పుడు ఇంత కంటెంట్ చూసేసిన తర్వాత కొత్త కథలు అనేది కష్టం. అసలు కొత్త కథని పుట్టిస్తే అది వేరు, బట్ కథను ఎంత కొత్తగా చెప్పానో చాలా ఇంపార్టెంట్. నా వర్క్ ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను పర్సనల్గా అనుకునేది సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, హోల్ అండ్ సోల్ ఎంజాయ్ చేయాలి అండ్ దాంట్లో మనం ఏం చెప్దాం అనుకున్నామో ఒక రొటీన్గా కాకుండా ఏదో ఫ్రెష్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీష్మ ఉంది, భీష్మకి ఇంటర్వెల్కి చాలామంది రిస్క్ అన్నారు,
మామూలుగా డిస్కషన్లో వచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనోడని చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలు అవ్వంగానే కాదు అని చెప్పంగానే అసలు అసలు చాలా రిస్క్, అసలు ఇంపాసిబుల్ థింగ్ అది ఇదని. బట్ నేనేంటంటే ఒకవేళ డైరెక్ట్ తను మనోడని చెప్పిన, ఒకవేళ కథ మనోడే అయింది అనుకోండి, కథ మనోడే అయ్యి ఇంటర్వ్యూలకు చెప్తే ఆ తర్వాత జనాలకు ఇంట్రెస్ట్ ఉండదని నా ఫీలింగ్. నేను యాజ్ అన్ ఆడియన్గా సినిమా చూస్తే నాకు ఏముందో తెలిసిందే కదా అని, కానీ అది మనోడు కాదు అని చెప్పినప్పుడు ఇదేంటిది అని ఒక సర్ప్రైజ్ ఉంటుంది కదా. సో నాకు అలా ఇష్టం, అంటే కొంచెం కొత్తదనంగా పెట్టడానికి, కొంచెం ఫ్రెష్. యా సో అన్ప్రిడిక్టబిలిటీ ఇష్టం నాకు. ప్రిడిక్టబుల్గా స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్గా ఉండకూడదు అనేది ఇష్టం నాకు కొంచెం. ఓకే, ఆ చిన్న చిన్న ట్విస్టుల్లో ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే నైస్. రాబిన్ హుడ్కి ఏంటి స్టార్టింగ్ పాయింట్? ఇంకొక ఎంటర్టైనర్ తీద్దాం అనుకునేనా స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అంటే నాకు చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు చూసి పెరిగినవాడిని. నాకు కమర్షియల్ అంటే కంప్లీట్ కమర్షియల్ సినిమా ఉండాలనేది నాకు బాగా ఇష్టం. కమర్షియల్ అంటే ఏం లేదు, బేసిక్గా అందరికీ నచ్చుతుంది కమర్షియల్. సో ఈ సినిమా ఉన్నప్పుడు కూడా ఐడియా అనుకున్నప్పుడు నాకు ఏదో ఒక చిన్న ఐడియా ఏదో ఎగ్జైట్ అయింది. ఇక అక్కడ నుంచి నేనేంటంటే సినిమా చాలా లీనియర్గా రాసుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రాసుకుని మధ్యలో ఇలా ఉండదన్నమాట నాది. నాకు ఇప్పుడు సినిమా నేను ఏదో అంటే రైటింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ కోర్సులు కానీ ఏం చేయలేదు. నాకు తెలిసింది ఏంటంటే నేను ప్రతి సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు స్టార్టింగ్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు చూస్తాను కదా, అదే ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే అంతే. సో నాకు ఈ సినిమాలో ఏంటంటే పర్సనల్గా నేను మామూలుగానే ఎంటర్టైన్మెంట్ లవింగ్ పర్సన్. నాకు ఫన్ బాగా ఇష్టం. సో ఆ ఫన్ ఏది రాసినా సరే దాంట్లో ఫన్ ఉంటుంది. సో దాంతోపాటు ప్రతి సినిమాకి కొంచెం స్పాన్ పెంచాలి లేదా ఇంకొక స్టెప్ ఎక్కాలి అనేది మైండ్లో కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ సినిమా కొంచెం స్పాన్ ఎక్కువ, పెద్ద స్పాన్లో, ఇంతకుముందు తీసిన సినిమాల కంటే పెద్ద స్పాన్లో ఉండేలా చూసుకున్నాను. ఇందాక అన్నారు కదా కొత్త కథలు రావడం కష్టమని. మీరు రీసెంట్గా చూసిన సినిమాలో ఇది కొత్తగా ఉందే అనిపించింది ఏది, లైక్ ఈ థాట్ చాలా బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది, ఇది ఫ్రెష్గా అనిపించింది అని, వాట్ మూవీ మేడ్ యూ ఫీల్ దట్ వే? ఈ మధ్యకాలంలో అంటే ఎగ్జాక్ట్గా నాకు ఏం గుర్తురావట్లేదు మీరు చెప్పంగానే. బట్ ఏంటంటే వన్ థింగ్ అనిపించింది ఏంటంటే, పాత కథ అయినా సరే మహారాజా స్క్రీన్ ప్లే చూసి అనిపించింది. సో కథ అసలు కథగా చూస్తే ఏమీ లేదు, ఇట్స్ ఎ రివెంజ్ స్టోరీ. బట్ స్క్రీన్ ప్లే వైజ్ చూస్తే అరే స్క్రీన్ ప్లే భలే చేశారా అనిపించింది. సో నాకు ఆ స్క్రీన్ ప్లే అది బాగా నచ్చింది అనమాట. సో అదే అనిపిస్తుంది నాకు. అంటే ఏదన్నా కొత్త కథ ఏది ఉండదు, అది నార్మల్ ఏంటంటే ఒక రివెంజ్ స్టోరీ. సో ఆ స్టోరీలో స్క్రీన్ ప్లేతో అసలు మ్యాజిక్ చేశారన్నమాట. సో కథ ఎంత కొత్తగా చెప్పామనేది చాలా ఇంపార్టెంట్ అనేది. అండ్ నితిన్ గారు చెప్పారు వెంకీ స్క్రీన్ ప్లేలో కొన్ని చమక్కులు చేశాడు సెకండ్ హాఫ్లో అని చెప్పి. ఏంటిది? లైక్ అవి రివీల్ చేయకండి, బట్ థాట్ ప్రాసెస్ ఏంటి వాటి వెనకాల? అదే నాకు భీష్మాలో ఉండేలాంటి ఆ సర్ప్రైజెస్ లాంటివా? అంటే భీష్మలో ఉండేలాంటి ఈ కథకి సెట్ అయినట్టే చిన్నవి ఉంటాయి. అంటే ముందే ఆడియన్స్ అందరినీ ప్రీఫిక్స్డ్ నోషన్ తీసుకెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఏదో వస్తుంది ఆలోచించడం అట్లా. బట్ స్క్రీన్ ప్లే అయితే నాకు కొంచెం ఎగ్జైటింగ్ అని అనిపించింది. ఫస్ట్ ఒక ఐడియా అని అనుకున్నారు, అండ్ మనకి ఆబ్వియస్లీ యు నో దట్ దీంట్లో కామెడీ ఉండాలి, దీనికి యాక్షన్ ఉండాలి, హీరోయిజం ఉండాలి. వాటన్నిటినీ ఎట్లా ఐడియాని ఎక్స్పాండ్ చేస్తూ వీటన్నిటిని ఎట్లా దాంట్లోకి కూర్చోపెట్టడం, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నాకు వచ్చే ఐడియాయే కొంచెం, అంటే ఐడియా అంటే చిన్నగా ఏమి ఉండదు. నాకు వచ్చే ఐడియా ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద పుట్టచ్చు, లేదా ఒక పాయింట్ ఏదైనా పుట్టచ్చు అట్లా. సో నాకు వచ్చే ఐడియాలోనే కొంచెం బ్లెండ్ అయి ఉండేలానే వస్తుంది. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ అంతా అటు సైడ్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, స్పోర్ట్స్ మీద ఉందనుకోండి, మనం స్పోర్ట్స్ సైడే ఆలోచన వస్తుంది. సో నాకు చిన్నప్పటి నుంచి కమర్షియల్ థింగ్స్ వల్ల నాకు ఒకే దాని మీద ఎక్కువసేపు రన్ చేయాలన్నా నాకే రాసేటప్పుడు టెన్షన్ వస్తుంది. ఇది చాలా ఎక్కువసేపు అయిపోతుంది, నేను బోర్ ఫీల్ అవుతున్నాను అనే ఫీలింగ్. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్లు ఇప్పుడు సింగిల్ జానర్ ఫిలిం కాదు కదా, కమర్షియల్ సినిమాల్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. సో నాకు అలా షిఫ్ట్ అవ్వడం ఇష్టం. నాట్ ఓన్లీ సింగిల్ పాయింట్ మీద అలా వెళ్తూ ఉందంటే నాకే ఫస్ట్ సగానికి నేనే ఎగ్జాస్ట్ అయిపోతా రాసేటప్పుడు. మళ్ళీ చూడడం ఎంజాయ్ చేస్తాను. ఓకే, నాకు ఆ షిఫ్ట్లు ఇష్టం. అందుకే నాకు నా సినిమాల్లో లొకేషన్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, పర్సనల్గా అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. లొకేషన్స్ కొంచెం మారుతూ ఉంటాయి టకా అని. కామెడీ మీ స్ట్రెంత్? అది నేను నమ్ముతా. కామెడీ అనేది వర్కౌట్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది? లైక్ మీరు మీ అసిస్టెంట్స్కి కానీ ఎవరికన్నా ముందు ఆ పంచెస్ అవి చదివి వినిపిస్తారా, లేకపోతే రీడింగ్ అంటే లాంటిది ఏమన్నా? నాకు పర్సనల్గా ఎట్లా అంటే సినిమాలు చూస్తూ ఉంటాను కదా, ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి సినిమా చూస్తూ ఉంటా. చూసి ఇప్పుడు నాకు నచ్చిన సినిమా కానీ, నాకు నచ్చిన సినిమా ఆడినా ఓకే, నో ప్రాబ్లం. నాకు నచ్చిన సినిమా ఆడకపోతే మాత్రం టెన్షన్ పడతా. ఎందుకంటే టెన్షన్ పడాలి కూడా, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ద ట్రెండ్ అని. సో నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను ఏ సినిమా చూసి ఈ సినిమా అదిరిపోయిందిరా అనుకున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్లు అయినాయి.
సో పర్సనల్గా సో ఈ సినిమాలు చూసి అరే సూపర్ రా అనుకున్న ప్రతిదీ ఫస్ట్ షోకే సూపర్ రా అనుకున్న అన్ని బ్లాక్ బస్టర్లు అయినాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ కూడా అంతే. నాకు అండ్ ఇంకోటి ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా జనరల్గా అందరూ అనేది ఏంటంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ నా టైమింగ్ బాగా ఇష్టం. సో వేసే పంచులు అది ఇది. సో నాకు రాస్తున్నప్పుడు నేను ఎగ్జైట్ అయ్యి నాకు నవ్వుకున్నానంటే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని. సో నరేట్ చేసినప్పుడు ఇప్పుడు హీరోకి నరేట్ చేస్తాం, ఆయనకి నరేట్ చేసినప్పుడు ఆయన ఎంజాయ్ చేసి మన వెన్నెల కిషోర్ గారికి లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళకి నరేట్ చేసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఇంకా అర్థమైపోతుంది అక్కడ. నాకు ఉన్నది ఇంకోటి ఏంటంటే చాలా ఫాస్ట్గా మార్చగలను. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అనే ఫీలింగ్ కనుక వస్తే ఇమీడియట్గా చేంజ్ చేయగలను బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల. నైస్ నైస్ నైస్. బట్ నాకు ఒక కంప్లైంట్ ఉంది. మీకు ఐ థింక్ యూ కెన్ గెస్ట్ ఇట్, చాలామంది మిమ్మల్ని అడుగుంటారు కదా, ఆ స్టెప్ అవసరమా? ఎందుకంటే మిగిలిందంతా నీట్గా చేసుకున్నారు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కదా, బట్ ఆ స్టెప్ నాకు పర్సనలీ ఎబ్బెట్టుగానే అనిపించింది. అది మీరు అంటే అంటే యూ కాంట్ బ్లేమ్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ కొరియోగ్రాఫర్, అంటే బికాజ్ డైరెక్టర్ అప్రూవ్ చేశాకే కదా వచ్చి ఉంటుంది. సో వై అది ఎందుకు నీడెడ్ అనేది నా క్వశ్చన్. బేసిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎబ్బెట్టుగా ఆ టైంలో నాకు నిజంగానే అనిపించలేదు. అసలు అనిపిస్తే ఇప్పుడు మీరు నా ముందు సినిమాలు 2 సినిమాలు చూస్తే ఎక్కడ క్లీన్ ఉంది. అండ్ నా లైఫ్లోనే ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది, స్పెషల్ సాంగ్, ఫస్ట్ సాంగ్. సో ఇక్కడ ఏంటంటే నా ఫీలింగ్ కూడా ఏంటంటే ఒక విలన్స్, ఒక శ్రీలంక నుంచి వచ్చిన విలన్స్ కొంతమంది ఏదో పార్టీ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవ్వాలి, సాంగ్ కావాలి. సో డెఫినెట్గా ఆ అమ్మాయి అనేది హాట్గా ఉండాలి, కొంచెం మాసీగా ఉండాలి అనేది నా ఇన్స్ట్రక్షన్ కూడా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ని కూడా అసలు 100% ఈ విషయంలో అయితే అసలు బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ పాప 4-5 ఆప్షన్లు చూపిస్తారు. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దానికి ఎవరన్నా బ్లేమ్ వచ్చిందంటే మేజర్ థింగ్ నేనే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే చూసినప్పుడు అనిపించలా. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు కేతిక కూడా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు చూస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా కేతిక చూస్తే కేతిక నేను కూడా ఏమనుకోలేదు. అంటే నా మైండ్లో అది లేదు అసలు, ఇదేదో తేడా కొడుతుంది, ఇదేదో తేడా అవుతుంది అనేది మైండ్లో లేదు. ఉండుంటే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఫస్ట్ ఐఎమ్ ఏ వెరీ ఫ్యామిలీ పర్సన్. అంటే మా పేరెంట్స్ అందరూ కలిసి చూడాలి అనే దాంట్లోనే ఉంటాను నేను. సో ఎక్కడా మాకు అనిపించలేదు ఎక్కడో. కానీ చాలామంది కామెంట్లు అవి చూసిన తర్వాత ఓహో ఓకే ఇవి ఎంతవరకు మన పర్స్పెక్టివే కాదు జనాల గురించి కూడా ఆలోచించి చేయాలి అనేది నాకు కొంచెం ఓకే వీ షుడ్ బి కేర్ఫుల్ అనేది మాత్రం అర్థమైంది. బట్ అది మూవీలో ఉంటుంది ఇప్పుడు ఆ స్టెప్. సెన్సార్ కరెక్షన్ అయితే ఉంటుంది. ఓకే సెన్సార్ కరెక్షన్ అయితే ఉంది, డెఫినెట్గా కరెక్షన్ ఉంటుంది. అండ్ రెండోది నేను కూడా ఏమనుకున్నానంటే ముందు సాంగ్స్ చాలా సాంగ్స్ చూశాను, ఐటమ్ సాంగ్లు చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కదా, ముందు సాంగ్స్ చూస్తే ఓకే కొంచెం మాసీగా ఉంటుంది అండ్ జనాల్లో కూడా బాగా వెళ్తాను, దీని మీదే ఉండింది తప్ప. సో అదేదో ఐ థింక్ యూ క్యాన్ కరెక్ట్, నో ప్రాబ్లం, తప్పు జరిగింది అని అనే ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంటే చాలు అని నేను అనుకుంటా. అంటే తప్పు జరిగిందంటే జనరల్గా అండి నాకు నా సైడ్ నుంచి చూస్తే మాత్రం ఫస్ట్ నాకు అసలు అనిపించలేదు. బట్ జనాలు ఎంతమంది అంటున్నారంటే డెఫినెట్గా అంతమంది అంటున్నారంటే అదేదో తప్పుగానే కన్వే అయింది. సో అది కన్వే అయింది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఒక పాజిటివ్ నోట్తోనే ఎండ్ చేద్దాము. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది రాబిన్ హుడ్ ఆన్ మార్చ్? రాబిన్ హుడ్ డెఫినెట్గా మీకు వెళ్తే ఒక ఫన్ రైడ్ ఉంటుంది, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫన్ ఉంటుంది, అట్లాగే సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రాబిన్ హుడ్ ఆన్ మార్చ్ 28th. ట్రైలర్ ఫన్గా ఉంది, సరదాగా ఉంది. నేను కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో వస్తా. ఐ హోప్ ఇట్ ఎంటర్టైన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily. Taste the Daily.